మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో చూసుకుంటే రేపు బీజేపీ నిరుద్యోగ మార్చ్ నిరుద్యోగులకు సంబంధించి ముందు నుంచి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. దానికి మరింత బలం చేకూర్చేలా వారి యందు ఏదైనా కష్టాలు లేకపోతే వారికి రావాల్సినటువంటి పరిహారాలు కొన్ని డిమాండ్ నిరుద్యోగ మార్చ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ప్రధానంగా ఇష్యూ అవుతున్నటువంటి నిరుద్యోగ మార్చ్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, రేపు సంబంధించినటువంటి నిరుద్యోగ మార్చ్కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. అయితే రేపు బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేస్తున్నారు. అయితే మొన్న జరిగిన టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారం నష్టపోయిన నిరుద్యోగులకు బాసటగా ఈ బీజేపీ ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో వరంగల్లో నిర్వహించిన ఈ సక్సెస్ కావడం, మీటింగ్ కూడా సక్సెస్ కావడంతో ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే దాంట్లో రేపు మహబూబ్నగర్లో భారీగా నిరుద్యోగులను కూడట్టుకొని భారీ ర్యాలీ స్థానిక టీటీడీ మండపం నుంచి క్లాక్ టవర్ వరకు, అంటే దాదాపు 2-2.5 కిలోమీటర్ల మేర ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే పార్టీ నాయకత్వం బీజేపీ శ్రేణులకి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాన్ని నిరుద్యోగులను కూడగట్టమని ఆదేశాలు జారీ. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ మిలియన్ మార్చ్ లో భారీ ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సన్నాహకంలో భాగంగా రేపు జరగబోయే శాంత్ కుమార్ ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం 4 గంటలకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఈ మిలియన్ మార్చ్ కొనసాగనుంది. అయితే అశోక్ టాకీస్ మరియు నర్తకి టాకీస్ మీదుగా క్లాక్ వరకు సాయంత్రం 8 గంటలకు చేరుకుని మిలియన్ మార్చ్ అక్కడ చేసి ఆ సభలో రాష్ట్ర నాయకత్వం మొత్తం పాల్గొంటుంది. ఆ సభ ద్వారా నిరుద్యోగుల పట్ల, తర్వాత యువత పట్ల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి కూడా చెప్పనుంది. అయితే ఈలోనే రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తాం. మనం చూస్తున్నాం